ఎవరమ్మా నువ్వు? నేను ఒక అభాగ్యురాలిని తల్లి. మీరు అనుగ్రహిస్తే ఆశ్రయం లభిస్తుందనే ఆశతో ఈ పని చేశాను. నీ వర్చస్సు చూస్తే ఉత్తమకుల సంజాతవలే ఉన్నావు. ఊడిగించేవలసిన కర్మ నీకెందుకు వచ్చిందమ్మా? దైవలిఖితం దాటుతరమా తల్లి. నీలాంటి ఇల్లాలిని ఇలాంటి నీచ సేవకా వృత్తికి నియోగించిన నీ భర్త ఎంత కఠినాత్ముడమ్మా! కాదమ్మా, నా పతిదేవులు పరమదయామయులు. నన్ను ప్రాణాధికంగా గౌరవిస్తారు. నీ వంటి ఉత్తమురాలిని సేవకురాలిగా స్వీకరించలేనమ్మా. మీరు కనికరించకపోతే నేను జీవించే మార్గమే లేదమ్మా. అయితే పుష్పాలంకారాలు చేస్తూ పుణ్యకథలు వినిపిస్తూ సైరంధ్రవిగా నాకు సహకరించగలవా? అంతకన్నా మహాభాగ్యం ఉందమ్మా. లోపలికి రామ్మా. వచ్చావా దేవి? ఏమైంది? మదన మంజరి కనిపించిందా? కనిపించడమే కాదు, ఆశ్రయం కూడా ఇచ్చింది. మరి నువ్వు వెళ్ళిన పని ఆమెతో ముచ్చటించావా? ఏమన్నది? సమయం సందర్భం కలిసి రావాలిగా. అన్నీ సవ్యంగా జరిగితే అచిరకాలంలోనే మీ ఆశ నెరవేరుతుంది. ఏమో ఏం నెరవేరుతుందో. తీరా నా బాలకం చూశాక ఏమంటుందో. మీరు భయపడకండి స్వామి, నిశ్చింతగా ఉండండి. దేవి, దండాలు సాములో దండాలు. కన్నం పారింది. హరిశ్చంద్రున్న అబద్ధం కుత్తాడేమో కానీ ఈ ఈరుడు మాటంటే మాటే. ఇదిగో నీ వాట ఈడ పెడుతుండా. చుట్టుపక్కలంతా చిక్కదడివి. నువ్వేమో కళ్ళు మూసుకుని మంచి నిట్టలో ఉండవు. దొంగనాయాలు వస్తారు, జాగ్రత్త. ఆ పైన నీ అదొట్టం. రండే. ఇవిగో నగలు. చూస్తే ఋషిలాగా ఉన్నాడు, అంతా మాయవేట. వీడే దొంగ. మరి మిగతా నగలేవి? ఎక్కడో దాచుంటాడు. రాజసభకు తీసుకెళ్లి నిజం కక్కిద్దాం. పెడనగలు విడిచిపెట్టండి. మహారాజా, ప్రభువుల ధనాగారం నుంచి అపహరించిన నగలలో కొన్ని ఇతని ప్రకటన లభించినవి. ఈ చౌర్య వ్యాపారానికి ఈతనికి సంబంధం ఉందని బంధించాం. ఎంత ప్రతిమాలినా బాధించినా నిజం చెప్పడం లేదు ప్రభు. ఈ నేరారోపణకు మీ సమాధానం? నిరపరాధులను దండించడం మాకు అలవాటు లేదు. నిజం చెప్పండి. నేను నిరపరాధిని, అదే నిజం. అయితే ఆ ఆభరణాలు మీకెలా వచ్చాయి? అవి మీ దాపులు లభించడం వల్ల తస్కరులతో మీరు భాగస్వాములని మేము భావిస్తున్నాం. ఏమా ఉదాసీనత? ఆ నిర్లక్ష్య మందహాసం ధర్మసింహాసనానికి అవజ్ఞ. మరొక అవకాశం ఇస్తున్నాం, నిజం చెప్పండి. పురాకృత కర్మ పరిపాకం పురుషోత్తమునకైనా అనుభవించక తప్పదు. కాషాయ వేషాలతో నీ నేరాన్ని కప్పిపుచ్చలేవు. నువ్వు నిరపరాధిని నిరూపించుకోలేకపోయినందువల్ల దోషిగా నిర్ణయిస్తున్నాం. వీటిని కొడతవేయండి. సిద్ధం సిద్ధం. స్వామి చెప్పినవన్నీ చేశారా? చేశాం. ధనధాన్యాలు దానం చేశాం. మడి మాన్యాలు ధర్మం చేశాం. ఇల్లు వాకిళ్ళు ఊళ్ళో లింగాలకు ధార పోసాం. కాసుకి అరకాసుకి కక్కుతపడ్డారో కల్లో కూడా కైలాసం కనిపించదు. కట్టుకున్న ఈ కాషాయాలు మీరిచ్చిన దాంట్లో మిగిలిన ఈ బూడిద తప్పొచ్చి కలికానికి కూడా ఒక అత్త కూడా మిగుల్చుకోలేదు. సంతోషం. స్వామి, ఏమి? త్వరలో మమ్మల్ని కైలాసం చేరుస్తాం. స్వామి, ఏమే? మీరు ఒక్కరు మేము ముగ్గురు ఎలా మోసుకు వెళతారు? మీ నంది వాహనం స్వామి. నంది పార్వతి పరమేశ్వరు తప్ప పాపాత్మలకు వాహనం కాదు. అపరాధం అపరాధం. సంపింగల కోసం సర్ప బాధ తప్పనట్లు నీ కోసం నాకు వీళ్ళ బాధ తప్పదు. పదితలారా ఎడం వైపు జరిగి తూర్పు వైపు తిరగండి. మేమిచ్చిన బూడిద ఒళ్ళంతా జల్లుకోండి.
శివాయ అంటూ 108 గుంజీళ్లు తీయండి. బరువు తగ్గి గాల్లో తేలిపోతారు. మా పని తేలికవుతుంది. కానివ్వండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ, ఓం నమః 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 శివాయ. స్వామి, మా అమ్మ మా అక్క వాళ్ళు అలాగే మరో 100 జన్మల వరకు గుంజీలు తీస్తూనే ఉండాలి. వాళ్ళ గతి అధోగతి. చూడు మాయవారమ్మా. అమ్మో అమ్మో కొంప మురిగిందే తల్లి. ఈ బొందితో కైలాసం పోతానని పొంగిపోయాను గాని ఇప్పుడు ఈ బొందిలో ప్రాణాలు నిలబెట్టుకోవడం ఎలాగే తల్లి. ఆ పరమేశ్వరుడికి ఇంత పక్షపాతం. చెప్పినట్లు చేశావి, ఉన్నదంతా ధార పోసావి. ఊరుకో తల్లి ఊరుకో. గరిక మేసిన గాడిదే పోతుంది కానీ గరిక మళ్ళీ మొలకేస్తుంది. నీ కాళ్ళ గజ్జలు నా చేతిలో చాలా ఉండనే ఉన్నాయి. కుల విద్య నమ్ముకుంటే కూటికి లోట. అమ్మా, ఇది ఈశ్వరేచ్ఛ. ఒక ఉత్తమ ఇల్లాలని ఉసురు పెట్టిన పాపం. ఆ పాపం నశించే వరకు ఇదే జీవితం, ఇదే వేషం. ఈ జన్మ ఇలా కడతేరితే ఉత్తర జన్మకైనా ఉత్తమ గతి లభిస్తుంది. సెలవమ్మా, సెలవు. ఓం నమః శివాయ. పరమేశ్వర, బిడ్డలేంత బుద్ధిమంతులైతే ఈ బురద నాకెందుకు? నా కోరిక నేను తీర్చుకుంటాను. కాలి నడకనే కైలాసం చేరుకుంటాను. మధ్యలో కన్ను మూసేనా నిన్నే కలుసుకుంటాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఎంత మోసం! మోసం కాదు, వేషం. ఏమిటి మోసం? ఎవరు నువ్వు? నీ ప్రేమదాసుణ్ణి, భైరవుణ్ణి. శివుణ్ణి నమ్మించి నాకెందుకు ఇంత ద్రోహం చేశావు? నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమించాను. అందుకే ఆ పాప గొప్ప నుంచి బయట పడవేశాను. అయితే మా వాళ్ళెందుకు బైరాగులు చేశావు? వాళ్ళు పరమ పాపులు. ఉత్తమురాలైన మా సుమతిని ఉసురు పెట్టారు. నా మిత్రుని సిరి సంపదలు హరించి ఆ దంపతులను అడుగుపాలు చేశారు. అందుకే వాళ్ళకి తగిన శాస్తి చేశాను. నా అక్క తీర్చుకున్నాను. పరమశివుడినే పతిగా పొందాలనుకున్నాను. ఇది ఈశ్వర సంకల్పమే మాత్రం. చూడు, పతికి సతియే దైవం, సతికి పతియే దెయ్యం. దైవం ఈ దంపతులకు ఆ ఈశ్వరుడే దైవం. ఇది నేను చెప్పినట్టను. నమ పార్వతీ పతయే హర హర మహాదేవ్. ఆ మదన మంజరి సౌందర్యము, నాట్యం మన్మథ బాణాల వలె నా మనస్సును వేటాడుతుంది. అందాల దాసులే, మగవారందాల దాసులే, గుణవంతులైన ధీమంతులైన జగజంతలైన ఎంత వారలైనా అందాల దాసులే, మగవారందాల దాసులే. మోహినిగా అవతారము దాల్చిన శ్రీహరినే మోహించి మహేశుడు, మోహినిగా అవతారము దాల్చిన శ్రీహరినే మోహించి మహేశుడు, దేహి దేహి పాహి పాహి అనడే అందాల దాసులే, మగవారందాల దాసులే. ఆ
నన్ను వదలవయ్యా, శివయ్య నన్ను వదలవయ్యా. అన్నెము పుణ్యము ఎరుగని దానను, అన్నెము పుణ్యము ఎరుగని దానను, అల్లరేలనయ్యా శివయ్య అల్లరేలనయ్యా. సరాగము చాలు చాలునయ్యా, సరాగము చాలు చాలునయ్యా. కన్నె పిల్లనయ్యా శివయ్య నన్ను వదలవయ్యా, శివయ్య నన్ను వదలవయ్యా. నిన్ను వదలలేని మోహిని నిముతమోర్వలేని, మోహిని నిముతమోర్వలేని. నిన్ను వదలలేని మోహిని నిముతమోర్వలేని, మోహిని నిముతమోర్వలేని. సుందరాంగిని సందిటిలో, సుందరాంగిని సందిటిలో ఆనందమీయరావే, బిరానా పొందు కూడరావే. వయారము విందు చేయరావే, వయారము విందు చేయరావే. నిన్ను వదలలేనే మోహిని నిముతమోర్వలేని, మోహిని నిముతమోర్వలేని. సుద్దులేలనయ్యా శివయ్య హద్దు మీరకయ్యా, శివయ్య హద్దు మీరకయ్యా. సుద్దులేలనయ్యా శివయ్య హద్దు మీరకయ్యా, శివయ్య హద్దు మీరకయ్యా. ఇద్దరు భార్యల ముద్దు మగడ నా వద్దకు రాకయ్యా, నీకు ఈ బుద్ధి ఏలనయ్యా శివయ్య నన్ను వదలవయ్యా. కన్నె పిల్లనయ్యా శివయ్య నన్ను వదలవయ్యా, శివయ్య నన్ను వదలవయ్యా. గంగను విడచదని మోహిని గౌరిని మరచదని, మోహిని గౌరిని మరచదని. గంగను విడచదని మోహిని గౌరిని మరచదని, మోహిని గౌరిని మరచదని. అన్ని మరచిన పెన్నితి నీవని సన్నిధి చేరి తినే, నీదు కను సన్నల మెలగెదనే మోహిని నన్ను కరుణగనవే. నిన్ను వదలలేనే మోహిని నిముతమోర్వలేని, మోహిని నిముతమోర్వలేని. పుర్రెలు హారాలు కట్టిన పుట్టము పులితోలు, కట్టిన పుట్టము పులితోలు. పుర్రెలు హారాలు కట్టిన పుట్టము పులితోలు, కట్టిన పుట్టము పులితోలు. బూడిద వడలు గుస్సను నాగులు, బూడిద వడలు గుస్సను నాగులు. చూడగ భయమాయే నీదు జత కూడగవరపాయే, మనసు నిన్ను వీడగలేదాయే. కన్నె పిల్లనయ్యా శివయ్య నన్ను వదలవయ్యా, శివయ్య నన్ను వదలవయ్యా. మేలు మేలు కానా నీకు భయమేలని నెరజానా, నీకు భయమేలని నెరజానా. మేలు మేలు కానా నీకు భయమేలని నెరజానా, నీకు భయమేలని నెరజానా. కనక శివుడనై, కనక శివుడనై సరసను నిలచితి కనికరించరావే. నీదు బిగి కౌగిట చేకోవే, కౌగిట కరగి కలసిపోవే. అందాల దాసులే మగవారందాల దాసులే. మరిన్ని ఫ్రెష్ ఫిల్మ్ అప్డేట్స్ కోసం మా TFC మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.